తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. 47 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్ అఫీషియో సభ్యులు, మొత్తం 50 మంది ఎన్నికలో పాల్గొనాల్సి ఉండగా 22 మంది కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. దీంతో 50% కోరం కూడా లేక ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నికను ఈరోజు ఉదయం 11 గంటలకి తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో ఎన్నిక ప్రారంభించాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక జేసీగా ఉన్న శుభం బన్సాల్ దీనికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా కూడా విధులు నిర్వహించారు. అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభమవ్వాల్సిన ఈ యొక్క ఎన్నిక కొంత ఆలస్యంగానే ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించి మొత్తం 47 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం కలిపి 50 మంది ఉన్నారు. అయితే దీంట్లో 50 మందిలో మెజార్టీ అంటే 25, తర్వాత మ్యాజిక్ ఫిగర్ 25 కాగా 26 మంది ఎవరైతే అభ్యర్థిని బలపరుస్తారో వారినే యొక్క డిప్యూటీ మేయర్గా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి 47 మంది కార్పొరేటర్లు కేవలం 22 మంది మాత్రమే హాజరు కావడంతో, కోరం లేకపోవడంతో ఈ యొక్క ఎన్నికను జేసీ అంటే ఇక్కడున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ శుభం బన్సాల ఒక వాయిదా వేయడం జరిగింది. అలాగే ఈ యొక్క వాయిదా వేసిన ఎన్నికను రేపు ఉదయం 11 గంటలకు ఇదే సెనేట్ హాల్లో కూడా నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి సంబంధించి రేపు కూడా ఇదే పరిస్థితిగాన ఉంటే ఈ యొక్క 22 మంది హాజరయ్యి మిగతా మంది హాజరు కాకపోతే రేపు కూడా ఇదొక వాయిదా పడితే నేరుగా ఎన్నికల కమిషన్కు ఈ యొక్క సమస్యను తెలియజేస్తామని, ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయానికి మేరకే ఈ యొక్క ఎన్నిక కూడా ఉంటుందని చెప్పి కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ శుభం బన్సాల కూడా చెప్పారు. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఈ యొక్క ఎన్నికకు గైర్హాజరు కావడంతోనే ఈ యొక్క కోరం లేకుండా ఈ యొక్క ఎన్నిక వాయిదా అయినట్లు కూడా తెలుస్తుంది. అంటే తమకు సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లను ఒక టీడీపీ జనసేనకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారు అపహరించి తీసుకెళ్లారని కారణంతోనే ఒక వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు పూర్తిగా ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎన్నికను గైర్హాజరయ్యారు. అంటే పూర్తిగా తమకు రక్షణ కల్పించుకోకపోవడం వల్లే తాము సకాలంలో ఈ యొక్క ఎన్నికకు హాజరు కాలేకపోయామని చెప్పి కూడా ఒక వైసీపీ కార్పొరేటర్లు, మేయర్ కూడా దీనిపైన చెప్పడం కూడా జరిగింది. తమకు పూర్తి స్థాయిలో ఇక పోలీసులు కూడా రక్షణ కల్పించలేకపోయారు, అందుకే మేము ఇక సకాలంలో హాజరు కాలేకపోయామని, అదే సమయంలో మాపై టీడీపీ జనసేనకు సంబంధించిన కొంతమంది దాడి చేసే ప్రయత్నం కూడా చేశారని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే పూర్తిగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అటువైపు వారు అడుగుతున్నారు. పూర్తిగా ఈ యొక్క వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఈ యొక్క ఎన్నికకు గైర్హాజరు కాకపోవడంతోనే ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడినట్లుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.